మరి అండర్ గ్రౌండ్ లో పనిచేసే కార్మికులు వాళ్ళ శ్రమ ఏ విధంగా ఉంటుంది? చీకటి సూర్యుల కష్టం ఏంటి? బొగ్గు ఉత్పత్తి కోసం వాళ్ళు పడే శ్రమ ఏంటి? ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్మికుడు గనిలోకి దిగాలంటే ఈ క్యాప్ ఉండాలి, అదేవిధంగా లైటు ఉండాలి, దాంతోపాటు బెల్ట్ ఇవి ఉండాలి. ఇవి దాంతో పాటుగా షూస్, ఎందుకంటే బొగ్గు పిల్లలు కానీ ఇంకేదైనా తగలకుండా ఒకవేళ ఇలాంటి గాయాలు కాకుండా వీటిని ముందే ధరించాలి. ధరించిన తర్వాత ఈ మ్యాన్ రైడింగ్ ద్వారా లోపలికి వెళ్ళాలి. లోపలికి ఈ మ్యాన్ రైడింగ్ ద్వారా వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఎట్లాంటి డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో దీనికి సంబంధించిన మేనేజర్ మనకు అందుబాటులో ఉన్నారు. మేనేజర్ను గని మేనేజర్తో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంటుంది లోపల? ఈ ఎస్ఆర్పి 3A గని మనకు 1984 స్టార్ట్ అయింది. ఈ యొక్క గనిలోకి మనకు 9 సీములు ఉన్నాయి. అందులో 3 సీములు మాత్రమే ఇందులో ఎస్ఆర్పి 3లో ఇప్పుడు ప్రజెంట్ నడిపిస్తున్నాము. ఇందులో SDL సైడ్ డిశ్చార్జింగ్ లోడర్ తోటి షిఫ్ట్కు 7 మిషన్లు నడుపుతూ షిఫ్ట్కు యావరేజ్గా 350 టన్నులను తీయడం జరుగుతున్నది. అంతేకాకుండా ప్రతి ఒక్క గని ఉద్యోగి మన సారంగపల్లి గారు చెప్పినట్టు ఎన్టీవీ వారు బృందానికి నేను ఒకసారి మొదటగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారు ఈ కవరేజ్ చేయడానికి వచ్చినారు. ఇందులో ప్రతి ఉద్యోగి తాను చెప్పినట్టు ప్రకారము హెల్మెట్, తర్వాత క్యాప్ ల్యాంపు, సేఫ్టీ ల్యాంపు, అలాగే మన షూ కూడా మైనింగ్ షూను ధరించి లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అందులోకి వెళ్ళిన తర్వాత మనము ఈ బొగ్గును ఏదైతే ఉన్నదో సైడ్ డిశ్చార్జ్ లోడ్ తోటి పైకి తీయడం జరుగుతుంది. ఈ ఎస్ఆర్పి 3 మైను మొత్తము కూడా శ్రీరాంపూర్ డివిజన్లో మనకు 2.8 lakhs తోటి ప్రతి సంవత్సరము బొగ్గు తీస్తూ ఇంకా 14 సంవత్సరాలు నడిచేంత లైఫ్ ఈ మైన్లో ఉన్నది. అదేవిధంగా ఈ మైన్లో శ్రీరాంపూర్ ఊరు కావచ్చు, ప్రగతి కాలనీ, శ్రీరాంపురం కాలనీ, ఆరునక్క నగరు, సంగమల్లయపల్లె, అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామం, ఈ ఏరియాలో ఉన్న గ్రామాలన్నీ కూడా మన సింగరేణి క్వార్టర్స్ కూడా ఈ మైన్ యొక్క బౌండరీ మీదనే ఉండడం జరిగింది. దానివలన మైను శాండ్ స్టోయింగ్ తోటి మనం కాంపాక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క బొగ్గు కూడా G8 గ్రేడ్ తోటి మనం ఉత్పత్తి చేస్తున్నాము. ఇప్పటి వరకు 8 million tons వరకు స్టార్ట్ అయిన కాడ తీసినాము. ఇంకొక కూడా మనకు ఇంకా 14 సంవత్సరాల బొగ్గు నిల్వలు ఉన్నాయని తెలియజేస్తున్నాను. ఎన్ని షిఫ్టుల్లో పనిచేస్తారు సార్? ఎంతమంది కార్మికులు? ఈ మైన్లో 1284 మంది ఉన్నారు. ప్రతి షిఫ్ట్ లో మనకు 284 జనరల్ షిఫ్ట్ లో మిగిలిన 100 కార్మికులు ఉండడం జరుగుతుంది. ప్రతిరోజు 4 షిఫ్ట్లు, జనరల్ షిఫ్ట్, ఫస్ట్ షిఫ్ట్, సెకండ్, నైట్ షిఫ్ట్ జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక్కడ సార్ చెప్పేదాన్ని బట్టి ఈ 1200 మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు అని చెప్తున్నారు. 3 షిఫ్టుల్లో పనులు చేస్తుంటారు. అయితే అండర్ గ్రౌండ్ లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, కార్మికులు ఎలా శ్రమిస్తున్నారు, ఆ లోపల పని ప్రదేశాల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో మనము లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు రండి నాతో పాటు. ఈ మ్యాన్ రైడింగ్ సిస్టమ్ ద్వారా ప్రతి కార్మికులు అండర్ గ్రౌండ్ లోకి వెళ్తారు. అండర్ గ్రౌండ్ వెళ్ళిన తర్వాత అక్కడ దీని ద్వారా వెళ్ళి అక్కడ డీప్ డిస్ట్రిక్ట్స్ అని అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ అవుతారు. ఆ డిస్ట్రిబ్యూషన్ పాయింట్కి వెళ్దాం, ఒకసారి వెళ్దాం. గాడ ఆపండి, ఓకేనా? ఓకే ఓకే, రైట్. కార్మికులంతా ఇలాగా మ్యాన్ రైడింగ్ సిస్టమ్ ద్వారా లోపలికి వెళ్తారు. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ పని ప్రదేశాలు ఉంటాయి. దాంతోపాటు ఆ పని ప్రదేశాలకు వెళ్లే ప్రయత్నం అయితే మనం ఒకసారి చేద్దాం. అక్కడికి వెళ్దాం, అక్కడ ఎట్లాంటివి ఉందో ఒకసారి చూద్దాం. సర్ఫేస్ నుంచి మనం 7 లెవెల్కి వచ్చాము ఈ మ్యాన్ రైడింగ్ ద్వారా. అంటే కార్మికులు నడవడానికి ఇబ్బంది పడతారు, పని చేసిన తర్వాత అలసిపోతారు. కాబట్టి పని చేసిన తర్వాత ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ప్రస్తుతం ఈ ఏవైతే మ్యాన్ రైడింగ్ సిస్టమ్ను ఇంట్రడ్యూస్ చేశారు. మ్యాన్ రైడింగ్ సిస్టమ్ ద్వారా ఏంటంటే దాదాపు అక్కడి నుంచి ఇక్కడి వరకు నడుచుకుంటూ రావడం, ఆ తర్వాత బొగ్గు ఉత్పత్తి చేయడం, లేదా వర్క్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి నడుచుకుంటూ వెళ్ళాలంటే కార్మికులకు చాలా ఇబ్బంది ఎదురవుతుంది. అయితే అట్లాంటి
ఆ కష్టాలను గుర్తించిన సింగరేణి మ్యాన్ రైడింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసింది. మ్యాన్ రైడింగ్ సిస్టమ్ ద్వారా కార్మికులు చైర్ పైన కూర్చున్న విధంగా పైన కూర్చుంటే ఈ 7 లెవెల్కి వస్తుంది. 7 లెవెల్ తర్వాత మిగతా లెవెల్లకు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే మైన్లో మరి గాలి ఎలా, తర్వాత బయట ఉన్నట్టే పరిస్థితులు ఉంటాయా, అసలు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు, ఎట్లాంటి రక్షణ చర్యలు తీసుకుంటారు అనేది సేఫ్టీ ఆఫీసర్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, అండర్ గ్రౌండ్ మైన్లో అంటే బయట ఎలా ఉంటుందో ఇక్కడ అలానే ఉంటుందా? ఇప్పటి వరకు మేము వచ్చిన చోటు మాత్రం మంచి సఫిషియెంట్ గా అన్ని గాలి ఉంది అంటే ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ఓకే, ముందుగా నా పేరు జి శ్రీధర్రావు, సేఫ్టీ ఆఫీసర్ SRP 3 ఇంక్లైన్. ఎన్టీవీ వారికి ధన్యవాదాలు. ఎందుకంటే మీరు SRP 3 మైన్ను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వర్కింగ్ ప్లేసెస్ ఎలా ఉంటాయి ఏంటి అని సెలెక్ట్ చేసుకొని వచ్చినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు. ఎందుకు అంటే ఈ SRP 3 ఇంక్లైన్ అనేది చాలా స్టీప్ గ్రేడియంట్ మైన్. సింగరేణిలోనే అన్ని మైన్స్ కూడా 1 in 4, 1 in 5, 1 in 7 ఇలాంటి మైన్స్ ఉన్నాయి. కానీ SRP 3 ఇంక్లైన్ అనేది 1 in 2.5 గ్రేడియంట్తో నడుస్తున్న మైన్. ఈ మైన్కు మంచి మంచి మేనేజర్స్ అందరూ వర్క్ చేసి వెళ్ళారు. ముఖ్యంగా మా మైన్కి మా డైరెక్టర్ గారు జి వెంకటేశ్వర రెడ్డి సార్ గారు ఈ మైన్కి మేనేజర్గా చేసినప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ చేయడం వలన ఈరోజు మా మైన్ 1 OMS దాడుతూ సేఫ్టీగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్మికులకు రక్షణతో బొగ్గును తీస్తూ మేము ముందుకెళ్తున్నాం. ఈ మైన్లో ఒకప్పుడు కోల్ ఫిల్లర్స్ మాత్రమే ఫిల్లింగ్ చేసేవారు. కంపెనీ ఏం చేసిందంటే కంప్లీట్గా బాస్కెట్ ఫిల్లింగ్ అనేది రిమూవ్ చేయాలి, జీరో చేయాలి, కంప్లీట్గా సెమీ మెకనైజ్డ్ ఆర్ మెకనైజ్డ్ ఆర్ హెవీ మెకనైజ్డ్ కన్వర్ట్ కావాలి సింగరేణి మొత్తం కూడా. అందులో భాగంగా మా SRP 3 మైన్ కూడా కంప్లీట్గా SDLస్కి కన్వర్ట్ చేయమన్న క్రమంలో మేము SDLs నడవవు ఈ మైన్లో 1 in 2.5 గ్రేడియంట్లో ఉన్నవి అన్న క్రమంలో మా డైరెక్టర్ జి వెంకటేశ్వర రెడ్డి సార్ లేదు ఖచ్చితంగా ఈ మైన్ కూడా స్టీప్ గ్రేడియంట్ ఉన్నా కూడా కన్వర్ట్ చేయాలని తన సూచనలతోని ఈరోజు SRP 3 ఇంక్లైన్లో 1300 మంది కోల్ ఫిల్లర్స్ వర్క్ చేసిన మైన్లో ఈరోజు కేవలము SDLస్తోనే కంప్లీట్గా బాస్కెట్ ఫిల్లింగ్ జీరో చేసి SDLస్కి కన్వర్ట్ అయిపోయి 7 SDLs ఈ గ్రేడియంట్లో మేము వర్క్ చేస్తున్నామంటే ముఖ్యంగా మా డైరెక్టర్ గారికి మేము ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే శ్రమ, కార్మికుల శ్రమ, కోల్ ఫిల్లర్స్ పాపం తట్టమోయడం అనేది ఎంత కష్టం అనేది మా పై యాజమాన్యం గుర్తించి వాటిని రిమూవ్ చేసి ఈరోజు సెమీ మెకనైజ్కి వెళ్ళిపోయాం. ఓకే, కార్మికులకు గాలి కానీ నీరు కానీ ఎలా అందుతుంది, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? తర్వాత బ్యాడ్ రూఫ్ ఉంటే ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? మేము ఈ మైన్లో గాలి అనేది సర్ఫేస్లో మేము మెయిన్ మెకానికల్ వెంటిలేటర్ పెట్టుకున్నాము. దీని ద్వారా 10,000 క్యూబిక్ మీటర్ల గాలి అనేది మేము అండర్గ్రౌండ్కి పంపిస్తున్నాము. మా రెగ్యులేషన్ ప్రకారము ఒక ఎంప్లాయీకి 6 క్యూబిక్ మీటర్లు పర్ మినిట్ గాలి పంపించాలి. సో అలాంటివి ఆ రెగ్యులేషన్ ప్రకారము ఏవైతే ప్రొవైడ్ చేయాలో మేము అంతకన్నా ఇంకా ఎక్కువ క్వాంటిటీని మేము పంపిస్తూ కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గాలి కానీ మంచినీళ్లు కానీ అన్నీ కూడా డిస్ట్రిక్ట్లో అందుబాటులో, డ్రింకింగ్ వాటర్ అయితే వర్కింగ్ ప్లేస్కు వెరీ నియరెస్ట్గా ప్రొవైడ్ చేస్తున్నాము. మేము సర్ఫేస్లో RO ప్లాంట్ పెట్టేసి మినరల్ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నాము, మరియు గోదావరి వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అంతేకాకుండా అండర్గ్రౌండ్ నుంచి వెళ్ళి వచ్చిన వాటర్ని ఫిల్టర్ చేసి మంచి నీళ్లు, శుద్ధమైన నీళ్లను కార్మికులకు మేము ప్రొవైడ్ చేస్తున్నాము. గాలి విషయానికి వస్తే మాకు ఈ మైన్లో 3 డీప్లైటింగ్ డిస్ట్రిక్ట్స్ నడుస్తున్నాయి. 3 SIM SS6 ప్యానల్, 3 SIM SP2 ప్యానల్, 3A SP2 ప్యానల్. మనం ఇప్పుడు 3 SIM SP2 ప్యానల్కి వెళ్తున్నాము. 3 SIM SP2 ప్యానల్ అనేది మాకు సర్ఫేస్ నుంచి వెళ్ళి మినిమం డెప్త్ అండ్ మ్యాక్సిమం డెప్త్ అంటారు. మినిమం డెప్త్ 175 మీటర్లు, మ్యాక్సిమం డెప్త్ 285 మీటర్ల మధ్యలో ఆ 3 SIM SP2 ప్యానల్ అనేది ఉంది. అది 18 క్రాస్ కట్ నుంచి 23 క్రాస్ కట్ ఫ్రమ్ 20 లెవెల్ టు 30 లెవెల్ మధ్యలో సిచ్యువేట్ అయి ఉన్నది. అందులో 50 పిల్లర్స్ ఉన్నది. అందులో పిల్లర్ సైజ్ వచ్చేసి 35 మీటర్లు ఇంటూ 49 మీటర్లు. ఇవన్నీ కూడా ఆ పిల్లర్స్ని మేము ఇంక్యుబేషన్ పీరియడ్ లోపల కంప్లీట్గా ఎక్స్ట్రాక్ట్ చేసి కార్మికులకు ఎటువంటి బ్యాడ్ రూఫ్స్ కానీ ఎటువంటి ఇన్సిడెంట్స్ కానీ జరగకుండా యాజ్ పర్ DGMS పర్మిషన్స్ ప్రకారము ఏవైతే అందులో పొందపరిచారో ఆ పర్మిషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ మేము ఆ బొగ్గును, ఆ ప్యానెల్ను కంప్లీట్ చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. పైనుంచి ఎయిర్ను పంపిస్తారు, అదంతా వేరే వేరే చోటకి వెళ్ళిపోకుండా ఎట్లాంటి అంటే రూఫ్ను సెట్ చేశారు? మేము గాలిని ఒక పద్ధతిగా సెక్షనలైజ్డ్ అంటే బంధుని కూడా సెక్షనలైజ్డ్ చేసేసి మిగతా డిస్ట్రిక్ట్స్కి గోడలు, సౌత్ పక్క నార్త్ పక్క గోడలు
కట్టేసుకొని ఒక పద్ధతిగా ఇంటేక్ ఎయిర్వే అనేది ఒక డిస్ట్రిక్ట్కి మెయిన్ ఇంక్లైన్ అండ్ మ్యాన్వే నుంచి వెళ్ళి 2 ఇంటేక్స్ని ప్రొవైడ్ చేస్తాము. ఈ 2 ఇంటేక్స్ కూడా వర్కింగ్ ప్లేస్ అన్నింటినీ కవర్ చేస్తూ ఒక రిటర్న్ ఎయిర్వే ద్వారా ఆ డిస్ట్రిక్ట్ యొక్క రిటర్న్ ఎయిర్వే మళ్ళీ మెయిన్ రిటర్న్ ఎయిర్వేలో కలుస్తుంది. ప్రతి డిస్ట్రిక్ట్ కూడా 1500 క్యూబిక్ మీటర్ల గాలిని మేము పంపిస్తున్నాము. అంటే ఈ మైన్లో మీకు ఇందాక చెప్పినట్టు 10,000 క్యూబిక్ మీటర్ల గాలి మాకు 3 డిస్ట్రిక్ట్స్ నడుస్తున్నాయి కాబట్టి ఒక 5 నుంచి 6,000 క్యూబిక్ మీటర్ల వరకు కార్మికులు పనిచేసే ప్రదేశాలకు పంపిస్తున్నాము. మిగతా అన్ని కూడా డీప్ లెర్నింగ్ డిస్ట్రిక్ట్స్ బంద్ అయినాయి చూడండి. ఆ డీప్ లెర్నింగ్ బంద్ అయిన ప్యానెల్స్ నుంచి కొంత, తర్వాత పంపింగ్ ఏరియాస్కి కొంత, ఆ విధంగా మిగతా 4,000 క్యూబిక్ మీటర్లను వాడుతున్నాం. సో ఈ మైన్లో ముఖ్యంగా ఎటువంటి గాలి సమస్య లేదు అనేది లేదు. సో మొత్తానికైతే ఇక్కడ 7 లెవెల్కి వచ్చాం. 7 లెవెల్కి మ్యాన్ రైడింగ్ ద్వారా వచ్చి ఇక్కడ సేఫ్టీకి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం. అయితే పని స్థలాల్లో కార్మికులు ఎలా పనిచేస్తారు, అంటే ఎట్లా గాలి అందించాలనేది సేఫ్టీ ఆఫీసర్ చెప్పారు. ఈ గాలి ఎటువైపు వెళ్లకుండా కార్మికులకు చేరే విధంగా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసినట్టుగా చెప్తున్నారు. అయితే ఈ 7 లెవెల్లో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. మరో లెవెల్కి వెళ్దాం, అక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో ఒకసారి తెలుసుకుందాం. మనం సర్ఫేస్ నుంచి 37 డీప్ 13 లెవెల్ చేరుకోవడం జరిగింది. ఇక్కడ మ్యాన్ రైడింగ్ ద్వారా ఇక్కడ చేరుకున్నాం. అయితే మ్యాన్ రైడింగ్ ద్వారా వస్తున్నాం ఓకే, కానీ వీళ్ళ కమ్యూనికేషన్ ఎట్లా, కమ్యూనికేషన్ కోసం దేన్ని వినియోగిస్తారు? ఇక్కడ ఉన్న ఏదైతే ఈ ఫోన్ ఉందో దీన్నే కమ్యూనికేషన్ కోసం వీళ్ళు వినియోగిస్తారు. అయితే దీని గురించి ఇక్కడ ఉన్న ఆఫీసర్ను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఇదేంటి, ఎట్లా వాళ్ళ కమ్యూనికేషన్ అవుతుంది, ఇక్కడ ఆపమన్నారా, ఎట్లా? ఇది హూటర్ ఫోన్ అండి. దీనికి ఇలా తింపడం వల్ల ఇలా రింగ్స్ వస్తాయి. ఈ ఒక్కొక్క రింగ్ను బట్టి ఒక్కొక్క స్టేషన్కు మనకు ఇన్ఫార్మ్ చేస్తాము. సర్ఫేస్ కావాలంటే ఒక రింగ్ ఇట్లా ఇస్తాము. ఈ ఫోన్ సర్ఫేస్కి వెళ్తుంది. సర్ఫేస్లో ఉన్న వ్యక్తి మళ్ళీ ఈ రింగ్ను చేసి ఆయన ఫోన్లో మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా 7 లెవెల్లో అతనితో మాట్లాడాలి అంటే 2 రింగులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 13 లెవెల్లో ఉన్న మనిషితో మాట్లాడాలంటే 3 రింగులు ఇవ్వాలని వస్తుంది. అక్కడున్న వ్యక్తి మళ్ళీ ఈ విధంగా సిగ్నల్ ఇచ్చి హలో అని మాట్లాడడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా డేంజర్ ఉన్నదనుకోండి, ఇది 10 రింగులు ఇవ్వడం జరుగుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా ఆన వరకు ఏదో అపాయం ఉన్నది అనే విషయం తెలియడం జరుగుతుంది. మిగతా వారందరూ ఈ ఫోన్లకు వచ్చి ఏం జరిగిందనే విషయం అనేది తెలుసుకొని తగు రక్షణ చర్యలు తీసుకుంటూ వాళ్ళు భాగస్వాములు అవుతారు. ఓకే, అంటే ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మ్యాన్ రైడింగ్ ద్వారా ఇంకా లోపలికి వెళ్ళాలా సార్? ఇది ఎన్ని, అంటే 1 కిలోమీటర్? ఇది 1338 మీటర్లు మనం వచ్చిన, అంటే 1.3 కిలోమీటర్ల లోపలికి వచ్చాము. ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడ నుండి డిస్టిక్లకు ప్రతి కార్మికుడు నడుచుకుంటూ వెళ్ళవలను. ప్రతి లెవెల్ వద్ద ఇట్లా ఒక మ్యాన్ ఇక్కడ ఉంటారు సార్? ఇది ఒక మ్యాన్ రైడింగ్ సిస్టమ్ లో ఉంటుంది. అదేవిధంగా ప్రతి డిస్టిక్ లో డయల్ కు సంబంధించిన వేరే రకమైన ఫోన్ ఉంటుంది. అక్కడ నుండి వాళ్ళ సమాచారం కూడా పైకి వారి డిస్టిక్ లకు గానీ, సర్ఫేస్ గానీ, మేనేజర్ ఆఫీస్ గానీ తెలియవచ్చును. దాని ప్రకారంగా రక్షణ చర్యలు తీసుకున్నట్లు భాగస్వాములు అవుతారు. ఓకే సార్, ఈ మ్యాన్ రైడింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో దానికి ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థ ఏంటో తెలుసుకున్నాం. మరి ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం. అక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు, బొగ్గును తీసేందుకు ఎట్లాంటి చర్యలు చేపడుతున్నారు ఒకసారి తెలుసుకుందాం. ఇప్పటి వరకు మ్యాన్ రైడింగ్ ద్వారా దాదాపు 1400 మీటర్లు వచ్చాం. ఇప్పుడు మాత్రం నడుచుకుంటూ కింది భాగం వైపు వెళ్ళాలి. దాదాపు 150 మీటర్లకు పైగా వెళ్తే గానీ పని స్థలాలు వచ్చే పరిస్థితి లేదు. అక్కడి వరకు మనము నడుచుకుంటూ వెళ్ళాం. కార్మికులు సైతం ఈ విధంగానే డైలీ నడుచుకుంటూ వెళ్తారు. ప్రతి షిఫ్ట్ లో ఈ విధంగా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు. ఈ నడుచుకుంటూ వెళ్లే ప్రదేశం చూసుకోవచ్చు. ఈ
రూప్ అంటే పడిపోకుండా దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఇలా నడుచుకుంటూ వెళ్లి పని స్థలాల అక్కడ ఒకసారి అక్కడ సిచ్యువేషన్ అయితే తెలుసుకుందాం. ఇల్లు కట్టాలంటే దానికి పునాది వేస్తాం, స్ట్రాంగ్ గా ఉండాలి. అదే రూఫ్ ఆగాలంటే ఇక్కడ మాత్రం ఈ దాట్లు అంటారు, ఈ నీలగిరి కర్రతో దాట్లు అదేవిధంగా బెండ్లు ఏవైతే ఉన్నాయో ఈ రూఫ్ ను సేఫ్టీ కోసం ఈ విధంగా దాట్లు ఏర్పాటు చేశారు. ఇది పని స్థలాలకు కొద్ది దూరంలోనే ఉంది కాబట్టి రూఫ్ ఎలాంటి ఒకవేళ బ్యాడ్ అయితే గనక పడిపోకుండా ఉండడం కోసం ఇది సేఫ్టీగా ఉంటుంది. దీంతో పాటు ఇవి రూఫ్ బోల్టులు అంటే చాలా పొడవుగా ఉంటాయి. ఆ రూఫ్ బోల్టులు ద్వారా దాన్ని ఆపుతారు, లేదా కింద పడకుండా ఈ దాట్లను వినియోగిస్తున్నారు. అండర్ గ్రౌండ్ మైన్ లో ఈ దాట్లు ఈ రూఫ్ ను ఆపేందుకోసం వినియోగిస్తారు. ఇది చాలా దూరం ఉంది, ఒకసారి అక్కడికి వెళ్లి తెలుసుకుందాం. అదేవిధంగా దానికి సంబంధించిన దిమ్మెలు సైతం ఉన్నాయి. ఎందుకు అంటే వీటికంటే ఎక్కువగా సామర్థ్యం గల శక్తితో ఆ దిమ్మెలను సైతం ఏర్పాటు చేస్తారు. అంటే ఒకవేళ బ్యాడ్ అయితే గనక దానిపైన ఆగిపోయే విధంగా వీటి ద్వారా ఆపుతూ ఉంటారు. దీనివల్ల కార్మికులకు కానీ లేకపోతే మైన్కి కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని అధికారులు ఇట్లాంటి రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. పని ప్రదేశాల వద్ద కార్మికుల పరిస్థితి ఇక్కడ ఈ విధంగా ఉంది. మరి ముందుకెళ్దాం, అక్కడ ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకుందాం. ఇన్స్ట్రక్షన్ ఇతను భాస్కర్ రెడ్డి అని సీనియర్ మోస్ట్ సర్దార్, ఇతను రిపోర్టర్. ఈ డిస్టిక్ మైని సర్దార్, ఇతను ఆంధ్ర మేనేజర్ కామేశ్వరరావు అని ఈ డిస్టిక్ షిఫ్ట్ ఇచ్చారు. మనం అక్కడి నుంచి మ్యాన్ రైడింగ్ ద్వారా ఆ తర్వాత నడుచుకుంటూ పని ప్రదేశానికి వచ్చినాం. పని ప్రదేశంలో ఎస్డిఎల్ యంత్రం ద్వారా కార్మికులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు ఎస్డిఎల్ యంత్రం ద్వారా తీసుకొచ్చి ఆ బొగ్గును ఏదైతే కోల్ కట్టింగ్ చేసిన తర్వాత మిగతా ఆ బొగ్గును తీసుకొచ్చి టబ్బుల్లో నింపుతారు. ఈ టబ్బులు నింపిన తర్వాత టబ్బుల ద్వారా ఈ టబ్బుల ద్వారా బొగ్గులను పైకి చేరుస్తారు. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు బొగ్గు పిల్లల్ని ఈ ఎస్డిఎల్ యంత్రం ద్వారా తీసుకువచ్చి ఇందులో ప్రస్తుతం ఎస్డిఎల్ యంత్రం ద్వారా తీసుకొచ్చి టబ్బులు నింపి ఆ బొగ్గు ఏదైతే ఉందో ఇదంతా పని ప్రదేశాలు. ఈ బొగ్గును తీసుకువచ్చిన తర్వాత ఇందులో ప్రస్తుతం అయితే ఈ బొగ్గును తీసుకొచ్చి టబ్బులు నింపారు. ఈ టబ్బులను పైకి తీసుకొని వెళ్తారు. అయితే ఇక్కడ పనిచేసే కార్మికులు అదేవిధంగా అఫీషియల్స్ మనకు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఇప్పుడు పని ప్రదేశానికి అక్కడ నుంచి మనం రావడం జరిగింది, బొగ్గు ఎన్ని లేయర్లలో ఉంటుంది, ఇది ఎంత దూరం వెళ్ళి పనిచేస్తుంది? సార్ ఇది 3SP టు 3SIM కు సంబంధించిన డిస్టిక్. దీనిలో ఈ బొగ్గు మందం అనేది 6 మీటర్లు ఉంటుంది. డెవలప్మెంట్ చేసేటప్పుడు రూఫ్ నుండి 3 మీటర్ల వరకు మనము డెవలప్మెంట్ చేసుకుంటూ పోయాము. ఆ 3 మీటర్ల కింద ఇంకో 3 మీటర్ల బొగ్గు ఉన్నది. ఇది వెనుకకు డీప్లేరింగ్ చేసేటప్పుడు ఈ డీప్లేరింగ్ చేసి స్టవ్వింగ్ శాండ్తో అండ్ పిఓబితో అదేవిధంగా బాటమ్ యాష్తో స్టవ్వింగ్ చేసుకుంటూ కింద బాటంలో ఉన్న 3 మీటర్లు కూడా బొగ్గు కూడా తీసుకుంటూ స్టవ్వింగ్ చేసుకుంటూ మనకు డీప్లేరింగ్ చేస్తూ వెనుకకు వస్తున్నాము. ఇది
ఈ ఎస్డిఎల్ 20 లెవెల్లో 106 డిప్ స్లైస్ ఉండి ఈ 106 డిప్ స్లైస్ లో మనము టాప్ సెక్షన్ లో మనం బొగ్గు తీసుకుంటూ వేయిన దగ్గర టాప్ లకు డిప్ స్లైస్ నడుపుకుంటూ వేయాము. అదేవిధంగా టాప్ లో ఉన్న బొగ్గు అంతా అయిపోయిన తర్వాత బాటమ్ లో ఉన్న మిగతా 3 మీటర్ల బొగ్గును వెనకకు తీసుకుంటూ వస్తాము. ఆ 3 మీటర్ల బొగ్గు అయిపోయిన తర్వాత ఆ పని ప్రదేశాన్ని బంద్ చేసి అక్కడ ఇసుక నింపి మళ్ళీ మిగతా పని ప్రదేశంను ఓపెన్ చేసుకొని వెనకకు ఇట్లా తీసుకుంటూ పైదాకా వెళ్తాము. ఇప్పుడు మధ్యలో మనం హాల్ట్ అయ్యి వచ్చాం కదా, ఆకుంటూ వచ్చాము. అవి ఏంటి సార్, ఏంటి అవి మనం మ్యాన్ రైడింగ్ దిగిన తర్వాత సర్ఫేస్ నుండి 1300 మీటర్ల దాకా దిగిన తర్వాత అక్కడ నుండి నడక మీదకి తీసుకుంటూ వచ్చాము. ఆ నడక మీదకి వెళ్ళి మధ్యలోకి వచ్చిన తర్వాత 15 లెవెల్లో స్టేషన్ ఉండడం జరిగింది. ఆ స్టేషన్ లో కార్మికులు రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. రెస్ట్ తీసుకొని మళ్ళీ కిందికి వచ్చి పని స్థలాల దగ్గర కోల్ కట్టర్లు కానీ, సపోర్ట్ మెన్లు కానీ, ఎస్డిఎల్ ఆపరేటర్లు కానీ, కేబుల్ బాయ్లు కానీ వారి విధులకు అక్కడ సర్దారు వాళ్ళకు రక్షణ సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. సర్దార్ను కలిసిన తర్వాత వాళ్ళు వాళ్ళ పని ప్రదేశాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళు రక్షణతో వాళ్ళకు సంబంధించిన సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ పాటిస్తూ రక్షణతో పనిచేసి బొగ్గును ఉత్పత్తి చేయడం జరుగుతుంది. మరికొంతమంది ఉన్నారు ఇక్కడ పనిచేసే వాళ్ళు. సార్ చెప్పండి, ఏంటి మీ విజిల్ ఏంటి, మీరు ఏమేమి ఆదేశాలు ఇస్తూ ఉంటారు, ఇక్కడ ఎంతమంది ఉంటారు, ఈ డీప్ లో ఎంత బొగ్గు ఉత్పత్తి అవుతుంది? సార్ ఇక్కడ మేము ఈ డిస్టిక్ లో మొత్తం దాదాపు 35-40 మెంబర్స్ దాకా ఉంటారు. మేము ఇక్కడ ఏమైనా డేంజర్ అనిపించినప్పుడు ఈ విజిలి ఊదుతాం, ఊదితే వాళ్ళు బయటికి ఉరికొస్తారు. అంటే రూఫ్ ఇట్లా బ్యాడ్ ఉంటే మీకు ఎట్లా తెలుస్తుంది? బ్యాడ్ మాకు సౌండ్స్ ఇండికేషన్ వస్తా ఉంటాయి, కొన్ని సౌండ్స్ కానీ అది కానీ కొన్ని ఇండికేషన్ వస్తే వచ్చినప్పుడు మాకు డౌట్ అనిపించినప్పుడు విజిలేస్తాం. విజిలేస్తే వాళ్ళు సేఫ్టీ ఫేజ్లకు మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం వాళ్ళకి, ఉరికి రావాలని, ఇట్లా విజిలేస్తే ఉరికి రావాలని చెప్తాం. కాబట్టి విజిలేసిన అనుకో సేఫ్టీ ఫేజ్లకు ఉరికి వస్తాం. అంటే ఇప్పుడు అక్కడ రూఫ్ బ్యాడ్ ఉంది అనుకోండి, అటువైపు ఎస్డీఎల్ యంత్రం వెళ్తాయి, సైడ్ నుంచి వెళ్ళి బొగ్గు పిల్లలు పడే అవకాశం ఉంటుంది. దానికి ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారు? దాన్ని పడకుండా మేము సపోర్ట్ చేస్తాం. ఇది మెస్ జాలి కానీ ఏమైనా రూఫ్ తాళ్ళు కానీ ఏమైనా దిమ్మలు కట్టి కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఎన్ని టబ్బులు నిండుతాయండి? ఎంతసేపట్లో ఎన్ని టబ్బులు నిండుతాయి? ఒక డ్యూటీలో ఎంతమంది? ఒక దూరం దాదాపు ఒక 30-35 వస్తుంది సార్. మరొక వారు ఉన్నారు అండర్ గ్రౌండ్ లో పనిచేసేవారు. సార్ మీ డ్యూటీ ఏంటి, మిమ్మల్ని ఏమంటారు, మీరు ఎంతమంది మీ కంట్రోల్లో పని? నా కంట్రోల్లో దగ్గర ఒక నేను ఓవర్మెన్, నా కింద ఒక డిస్టిక్ 3SP2 3SP3 అని 2 డిస్టిక్లు ఉంటాయి. ఆ 2 డిస్టిక్లకు సర్దార్లు ఉంటారు. ఆ సర్దార్లకు షార్ట్ ఫైర్లకు తగిన వర్కింగ్ ప్లేస్ గురించి, సపోర్ట్ గురించి, ప్లస్ ఉన్న మెటీరియల్ గురించి అవగాహన ప్లస్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం. కార్మికులు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళను సరైన విధంగా చేయకుండా వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం, చెప్పడం, ప్లస్ వాళ్ళకు తగిన అది చేయడం అనేది జరుగుతుంది. మనకి ఇక్కడ ప్రతి ఆపరేటర్ కానీ ప్రతి ఒక్కరు వస్తున్నారు, ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉంటారు. ప్రతి ఫేస్లో సపోర్టివ్ సిస్టమ్ కరెక్ట్ ఉన్నదా లేదా, దిమ్మలు ఉన్నాయా, లేకపోతే ఇక్కడ బండి పోసేటప్పుడు కేబుల్ బాయ్ సరైన డిస్టెన్స్ 10 మీటర్లు 5 మీటర్లు డిస్టెన్స్లో ఉంటుండా, ఈజీలీ వాడుతుండా, ప్లస్ ట్రామింగ్ అయితే వాళ్ళకు రాడ్ కుక్ వేస్తుండా, హాలర్ అయితే హాలరు ఎన్ని బర్త్ పెడుతుండ్రు, ఇట్లా వాళ్ళకు తగిన అనేది ఒక కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది చేస్తుండ్రా లేదా. హాలర్ ద్వారా ఎన్ని టబ్బులు ఎట్ ఎ టైం వెళ్తాయి సార్? ఎన్ని టబ్బులను ఈ ఎస్డిఎల్ యంత్రం ఎన్ని గంటలలో ఎన్ని టబ్బులు నింపుతారు? ఇది ఒక 1 అవర్ పడుతుంది సార్. మనకు ఒక డబ్బా నింపడానికి ఒక బకెట్ ఒక టన్ పావు దాకా ఉంటుంది. అయితే ఒక పెద్ద డబ్బాలు అయితే 2 బకెట్లు పడుతుంది, చిన్న డబ్బాలు అయితే 1.5 బకెట్ పడుతుంది. దానికోసం ఇక నింపిన తర్వాత పంపిస్తాం. ఆలర్కి అయితే 5 పెడతాం సార్. ఒక తాడుకు 5 భర్తీ 3 ఖాళీతో పెడతాం. ఇప్పుడు మట్టి ఉంటుందా, ఓన్లీ బొగ్గే ఉంటుందా? మట్టిని ఎట్లా దీన్ని ఎట్లా వేరు చేస్తారు? ఎస్డిఎల్ యంత్రం దగ్గర ఎంతమంది పనిచేస్తారు? ఎస్డిఎల్ యంత్రం దగ్గర అంటే మట్టి అంటే ఎట్లా కోల్తోటి కొంత మిక్స్ అవుతుంది. మిక్స్ అయిన తర్వాత దీన్ని షేల్ కింద మనం బ్యాంకెడ్ వెళ్ళిన తర్వాత కంపల్సరీ ఒక మనిషిని సపరేట్ పెట్టేసి ఆ షేల్ని కోల్ని సపరేట్ చేస్తాడు. ఎస్డిఎల్కి సపరేట్గా 3 ఉంటారు, 1+3తో. ఎస్డిఎల్ ఆపరేటర్ ఉంటాడు, అందులో 2 కేబుల్ బాయ్లు ఉంటారు. కంపల్సరీ ఈ కేబుల్ చూసుకోవడం కోసం, ప్లస్ ఆయనకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా విజిల్ వేసుకుంటూ ఉంటారు. ప్లస్ ఈ డిస్టెన్స్ చూసుకుని కోల్ నింపుతూ ఉంటారు. కోల్ ఇక్కడ ఏ గ్రేడ్ ఉంది సార్? ఎన్ని రకాల గ్రేడ్స్ ఉంటాయి, అట్లా ఏమైనా ఐడియా ఉందా? ఇక్కడ ఏ గ్రేడ్? ఇక్కడ 8 గ్రేడ్, G8 గ్రేడ్, G8
ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు ఎస్డిఎల్ యంత్రం ద్వారా దానికి ఆపరేటర్స్ ఉంటారు, అదేవిధంగా కేబుల్ బాయ్ ఉంటారు. దాంతోపాటు ఈ బకెట్లు అంటే దానికి ఎస్డిఎల్ యంత్రం సంబంధించిన బకెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అది ఫిల్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి లాగి ఈ తీసుకొచ్చి టబ్బులు నింపుతారు. ఈ టబ్బులు హాలర్ థ్రెడ్ ద్వారా పైకి లాక్కెళ్ళి అక్కడ బంకర్ల ద్వారా దీన్ని లారీలోకి తరలిస్తారు లేదా వ్యాగన్లకు ఆ తర్వాత తరలిస్తారు. అంటే సిఎస్పి అయినా లేకపోతే మరో చోటికైనా తరలిస్తారు. అక్కడ నుంచి ఎవరైతే సేల్ చేసుకుంటారో లేకపోతే ఎక్కడ అవసరం ఉంటుందో దాన్ని బట్టి వీళ్ళు పంపిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కష్టం వీళ్ళు ఈ విధంగా పడుతూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి ఎస్డిఎల్ యంత్రం అదేవిధంగా టబ్బుల పనితీరు, టబ్బులను తరలింపు దానికి సంబంధించి తెలుసుకున్నాం. కానీ కోల్ కట్టర్స్ అంటే ఈ కోల్ను కట్ చేసే వాళ్ళు ఉంటారు, తర్వాత రూఫ్ బోల్టింగ్ రకరకాలు ఉంటారు. వారి గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏదైతే పని ప్రదేశం ఉందో పని ప్రదేశానికి వచ్చాం. ఇక్కడ చూసుకుంటే లేయర్ల మాదిరిగా బొగ్గు అంతా కనిపిస్తుంది. ఇది ఎస్డిఎల్ యంత్రం ద్వారా దీన్ని తీసుకొని వెళ్తారు. కోల్ కట్టర్లు ఉంటారు. ఆ తర్వాత ఈ ఎస్డిఎల్ యంత్రం ఏదైతే ఉందో ఈ బొగ్గును అక్కడికి తరలించి టబ్బుల్లో ఫిల్ చేసింది. ఆ తర్వాత పైకి వెళ్తుంది. ముఖ్యంగా చూసుకోవచ్చు బొగ్గు ఎంత బాగా ఉందో, అంటే లేయర్లుగా ఉంది. దీన్ని అంటే మట్టి మిక్స్ లేకుండా ఇందులోనైతే లేదు, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న ఏదైతే కోల్ ఉందో ఎలాంటి మట్టి లేకుండా బొగ్గు మాత్రమే కనిపిస్తుంది. మనం ప్రస్తుతం ఈ బొగ్గును చూడొచ్చు. అంటే క్వాలిటీకి సంబంధించిన బొగ్గుగా అధికారులు చెప్తూ ఉంటారు. ప్రస్తుతం అయితే ఈ బొగ్గు పని ప్రదేశం అయితే చూసుకోవచ్చు. ఇదంతా పూర్తిగా పని ప్రదేశం. ఇక్కడ అన్ని రకాలుగా ఆ సేఫ్టీ మెజర్స్ తీసుకున్న తర్వాతనే ఎస్డిఎల్ యంత్రం ఇక్కడికి వచ్చి అదేవిధంగా కార్మికులు పనిచేస్తారని అధికారులు చెప్తున్నారు. ఈ బొగ్గును ఇక్కడున్న ఇదంతా ఆ ఎస్డిఎల్ యంత్రం ద్వారానే ఇక్కడ నుంచి అక్కడికి తరలిస్తూ ఉంటారు. అయితే కార్మికులు అటు ఎస్డిఎల్ యంత్రం దగ్గర పనిచేస్తారు, దానికి సంబంధించిన ఆపరేటర్స్ ఉంటారు. ఈ బొగ్గును అక్కడికి తరలిస్తారు. ఆ తర్వాత ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ ఆ టబ్బులు తీసుకెళ్లడం ఇట్లాంటి ప్రక్రియ కొనసాగుతుంది. అంటే క్షేత్రస్థాయిలో పని ఎక్కడ జరుగుతుందో ఆ ప్రదేశానికి ఎన్టీవీ అంటే కొంత సాహసం చేసిందని అయితే చెప్పొచ్చు. కానీ మనకు సాహసం, కార్మికులు మాత్రం నిత్యం ఇదే పని చేస్తూ ప్రపంచానికి వెలుగులు నింపుతున్నారు. చీకట్లో పనిచేసిన వీళ్ళు ఆ దేశానికి వెలుగులు అందిస్తున్న ఈ చీకటి సూర్యుల పై ఎన్టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, ఎస్ఆర్పి నుంచి.